హలో అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి హెడ్ ఓవర్ హీల్స్ ఎపిసోడ్ 3 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. పార్క్ సెంగు ఇక్కడ షామాన్ లాగా వచ్చి ఉంటది. బయట అన్ని దయాలు ఉంటాయి. ఆ దయాలకు చెప్తుంది మీరంటే నాకు అస్సలు భయం లేదు, కానీ లోపల ఇతను ఉన్నాడు, ఇతను చూస్తేనే నాకు చాలా భయం అని చెప్తుంది. ఇంకా ఈ దయాలందరికీ వార్నింగ్ ఇస్తుంది అనమాట. మీరు కనుక జ్ఞాను దగ్గరికి వెళ్తే మాత్రం నేను అస్సలే ఊరుకోను అని చెప్తుంది. జ్ఞాను ఇంక ఇక్కడ లేచి పార్క్ సెంగును వెళ్ళిపోమని చెప్దామని వస్తాడు. అంతలో పక్కడికి వాళ్ళ అంకుల్ వచ్చి కొంచెం మాట్లాడాలి అనగానే జ్ఞాను వెళ్తాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత పార్క్ సెంగు అనుకుంటది, దయాలని ఇన్ని దయాలను చూసినా కూడా నాకైతే భయం కాలే, కానీ ఇతను చూస్తేనే చాలా భయపడాల్సి వస్తుంది అని అనుకుంటది. ఇంక ఇక్కడ ఇతను చెప్తాడు మినిమం 30 మెంబర్స్ కి ఫుడ్ ఆర్డర్ చేయాలని చెప్పి. జ్ఞాను అంటాడు మినిమం 18 చేస్తే సరిపోదా, ఖచ్చితంగా 30 చేయాలంటే అతను ఖచ్చితంగా 30 మెంబర్స్ కి ఆర్డర్ చేయాలంటే సరే అని ఒప్పుకుంటాడు. ఇంకా పార్క్ సెంగు ఇంకా తినడానికి అని వచ్చి కూర్చుంటది. అప్పుడు అనుకుంటుంది నేను ఫస్ట్ టైం ఫ్యూనరల్ కి వచ్చినాను, అసలు ఎలా చేస్తారో ఏం చేస్తారో కూడా ఐడియా లేదు అని అనుకుంటది. ఎవరికి కాల్ చేయాలి, ఎవరిని కనుక్కోవాలా అని చెప్పి వాళ్ళ మమ్మీకి కాల్ చేద్దామని చేస్తుంది. చేసే వరకు వాళ్ళ మమ్మీ ఇక్కడ హాంటెడ్ హౌస్ దగ్గరికి వచ్చి ఉంటది. సో అందుకే ఇంక ఇక్కడ పార్క్ సెంగు కాల్ చేసినా కూడా వాళ్ళ మమ్మీ అయితే ఇంకా లిఫ్ట్ చేయదు. ఇంకా జీహోకి మెసేజ్ చేస్తుంది అనమాట, ఫ్యూనరల్ దగ్గర ఉన్న ఫ్రీగా ఉంటే వచ్చేసి అని చెప్పి. అతనేమో ఇక్కడ గేమ్ ఆడుతూ ఉంటాడు. తర్వాత చిన్నగా చూస్తాడు. ఇంక ఇక్కడ హౌస్ ఓనర్ చెప్తుంది ఈ ఇంట్లో ఆల్రెడీ 3 మెంబర్స్ చనిపోయారు అని. ఇదే విల్లాస్ బయట హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ లో అమ్ముడుపోతున్న ఇల్లులు. ఈ ఒక్క బిల్డింగ్ వల్ల ఇక్కడ ఉన్న ప్రైజెస్ అన్ని కూడా ఫ్రోజ్ అయిపోయినాయి అని చెప్తుంది ఆమె. వాళ్ళ మమ్మీ అంటే సరే అయితే నేను ఇవన్నీ చాలా బాగా చేస్తాను, నేను చూసుకుంటా అని చెప్పేసి ఇంక అందరూ కలిసి లోపలికి వెళ్తారు. వీళ్ళు ఇంక ఇక్కడ వీళ్ళ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. లోపలికి వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ పార్క్ సెంగు కూడా ఎవరు చూడనప్పుడు చిన్న మాస్క్ తీసి వాటర్ తాగేస్తుంది. అదే టైంకి అక్కడ వాళ్ళ ఆంటీ అంకుల్ అందరు వస్తారనమాట. వచ్చి చాలా ఏడుస్తూ ఉంటది వాళ్ళ ఆంటీ అయితే, నువ్వు ఇతని వల్లే ఇలా అయిపోయినావమ్మా, కనీసం నీ ఫోటో పక్కకి ఏం పెట్టను కూడా పెట్టలేకపోయింది ఇతని కోసం నువ్వు చాలా మనీ స్పెండ్ చేసినావు, నీ దగ్గర ఉన్నదంతా పోగొట్టుకున్నావు అని చెప్పి ఏడుస్తూ ఉంటది ఇక్కడ ఈమె. ఇంకా వీళ్ళ అంకుల్ ని కూడా తిడుతుంది అనమాట. ఎందుకంటే నువ్వు అప్పుడే జ్ఞాను నిలగొట్టాల్సింది, ఇప్పటి వరకు ఇక్కడే ఉంచిరని అని చెప్పేసి అని అరుస్తూ ఉంటారు జ్ఞాను పైన. ఇంకా వీళ్ళ ఆంటీ కూడా అంటది అనమాట, మొత్తం తన దగ్గర ఉన్న మనీ అంతా నీ ఒక్కడి మీదే స్పెండ్ చేసేసింది, తనకంటూ ఏం లేకుండా అయిపోయింది లాస్ట్ వరకు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఇంకా వాళ్ళ అంకుల్ కూడా వచ్చి జ్ఞాను కాలర్ పట్టుకొని నువ్వు ఇంకా బయటికి వెళ్ళిపో, నువ్వు ఇంక ఇక్కడ ఉండనే ఉండొద్దు అని చెప్పి తిడతా ఉంటాడు. ఇంకా నీ హ్యాండ్ బ్యాండ్ కూడా తీసేసే అని అంటే, నీకు కావాలంటే ఇంకో హ్యాండ్ బ్యాండ్ తెస్తా అని అంటాడు. నీకు అసలు హ్యాండ్ బ్యాండ్ వద్దు అని చెప్పేసి అని ఇంకా జ్ఞానాన్ని బయటికి పంపించేస్తాడు. అంతలో పక్కడికి పార్క్ సెంగు వచ్చి వాళ్ళని బాగా తిడుతుంది అనమాట. ఏం మాట్లాడుతారు అసలు మీరు అని చెప్పి. అంతలో అతను అంటాడు నువ్వు షామానా అని అడుగుతాడు. అవును అని అంటే అసలు షామాన్ ఇక్కడికి రావద్దు, ఇంక ఇక్కడికి షామాన్ ఎలా పిలిచినావు అని చెప్పేసి అని జ్ఞానుని తిడతా ఉంటాడు వాళ్ళ అంకుల్. తను చనిపోయి ఎంతసేపు కాలే, తను అప్పుడే దయమైంది అనుకో, నువ్వు ఇక్కడికి షామాన్ని రమ్మన్నావా అని చెప్పేసి అని అరుస్తా ఉంటాడు. ఇంకా వీళ్ళిద్దరిని బయటికి వెళ్ళొడదామని ఇట్లా చేయి పెట్టేలోపు అంతలో పక్కడికి జీహో వచ్చి వీళ్ళని ఆపుతాడనమాట. వీళ్ళు కూడా ఇంక ఇక్కడ గోస్ట్ ని వెళ్ళగొట్టడానికి అని చెప్పేసి వీళ్ళకి తెలిసి అన్ని చేస్తూ ఉంటారు అనమాట. ఇంతలో పార్క్ సెంగు వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్ అనమాట. తను ఎప్పుడు ఐస్ క్లోజ్ చేసే ఉంటుంది. తను సడన్ గా ఐస్ ఓపెన్ చేసి తొందరగా అక్కడ ముందేదో ఉంది అని చెప్పేసి అని వెళ్ళి కింద డిగ్ చేసి అది బయటికి తీస్తుంది అనమాట. తీసే వరకు అందులో నుంచి ఈవిల్ లాంటిది బయటికి వెళ్తుంది. అప్పుడు ఆ మదర్ వాళ్ళ సిస్టర్ చెప్తుంది తొందరగా బయటికి వెళ్ళిపోండి, ఇది చాలా పెద్ద కర్స్, ఎవరు ఉండదు ఇక్కడ అని చెప్పి అందరు బయటికి వెళ్తా ఉంటారు. కానీ పార్క్ సెంగు వాళ్ళ మదర్ మాత్రం ఒక్కతే అక్కడ నించొని ఉంటది. అది వచ్చి సడన్ గా ఆమెను ఇట్లా గట్టిగా హిట్ చేసి వెళ్ళిపోతుంది. ఈమె ఆ పెయిన్ కి కింద పడిపోతుంది. తినకి బ్లడ్ వచ్చేస్తుంది ఇయర్స్ లో నుంచి మొత్తం. ఇంకెవరు ఇక్కడ ఉండొద్దు అని చెప్పి తొందరగా అందరిని బయటికి పంపించేస్తుంది. అందరిని బయటికి పంపించి ఆమె కూడా బయటికి వచ్చేస్తుంది. వచ్చి బ్లాక్ అని చెప్పి డోర్ పైన రాసేసి ఇంకా డోర్ క్లోజ్ చేసేస్తుంది. ఇంక ఇక్కడ జ్ఞాను వాళ్ళ అంకుల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకో రూమ్ తీసుకొని దాంట్లో వాళ్ళ మదర్ ఫోటో పెట్టి అందరినీ అందులోకి తీసుకొని వెళ్తారనమాట. జ్ఞాను మాత్రం అందులోకి రానివ్వరు. జ్ఞాను దూరం నుంచి అది చూస్తా ఉంటాడు అనమాట. పార్క్ సెంగు కూడా చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళు అలా చేస్తురు అని చెప్పి. ఇంకా జీహో జ్ఞానుకి ఒక కూల్ డ్రింక్ ఇచ్చి తీసుకో తాగు అని చెప్తాడు. జీహోని అడుగుతాడు నీకెలా తెలుసు అసలు నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు అని అడుగుతాడు. పార్క్ సెంగు చెప్పింది అని అతను అంటాడు. పార్క్ సెంగు తను ఎప్పుడు వచ్చింది అంటే తను ఇక్కడే వర్క్ చేస్తుంటది అలా తెలుసు అని అంటాడు. ఇంకా పార్క్ సెంగుకి మెసేజ్ చేస్తాడు తొందరగా డ్రెస్ చేంజ్ చేసుకొని నువ్వు ఇక్కడికి వచ్చేసినట్టు యాక్టింగ్ చేయని అంటాడు. అప్పుడు పార్క్ సెంగు అంటే నా దగ్గర వేరే డ్రెస్ లేదు ఇప్పుడు ప్రెసెంట్, నేను ఎలా వెళ్తాను అంటే. ఇంకా అంతలోపు జ్ఞాను దగ్గరికి వాళ్ళ అంకుల్ వచ్చి మీ మదర్ ఫాదర్ ఇక్కడికి వచ్చేస్తున్నారంట 10 minutes, వాళ్ళు వచ్చే వరకు నువ్వు ఇక్కడ ఉండకు వెళ్ళిపో అని చెప్తే సరే అని చెప్పి వెళ్తానంట. అన్న వరకు వాళ్ళ అంకుల్ థ్యాంక్స్ అని అంటాడు. అప్పుడు జీహో అంటాడు నిజంగానే వెళ్ళిపోతున్నావా అని అంటే ఆ వెళ్తున్నా అనేసి అని అంటాడు. జ్ఞాను ఇంకా పార్క్ సెంగు అనుకుంటది చాలా పెద్ద మెస్ లాగా అయిపోయింది నీకు ఇదంతా అనేసి అని అనుకుంటది. ఇంకా జ్ఞాను వెళ్ళిపోయిన తర్వాత జీహో అడుగుతాడు పార్క్ సెంగుని నువ్వు ఉండమంటావని అనుకున్నా జ్ఞానుని ఎందుకు పంపించేసినావు అని అంటే. అప్పుడు పార్క్ సెంగు అంటది అతనికి వాళ్ళ అంకుల్ థ్యాంక్స్ చెప్పిండు కదా, దానికి అతను చాలా పెద్ద గ్రాటిట్యూడ్ అనుకున్నాడు, ఇంకా చాలా టైర్డ్ అయిపోయింది కదా అందుకే పోనిచ్చిన అనేసి అని అంటది. అప్పుడు జీహో అంటాడు సరే అయితే నువ్వు ఒక్కదాని ఇంటికి వెళ్ళగలుగుతావు కదా అని అంటాడు. ఆ వెళ్ళగలుగుతా అని పార్క్ సెంగు అంటే సరే అయితే ఇంకా నేను వెళ్తా, నువ్వు కూడా జాగ్రత్త ఇంటికి వెళ్ళు అని చెప్పేసి అని జీహో జ్ఞానుతో పాటు జ్ఞాను వాళ్ళ ఇంటి వరకు వెళ్తాడు అనమాట తోడుగా. ఇంక ఇక్కడ పార్క్ సెంగు వాళ్ళ మదర్ ఆ బిల్డింగ్ ఓనర్ తో చెప్తుంది డబ్బులు ఇచ్చేసి నేను ఇంక పని చేయలేను, ఎందుకు అంటే
ఇక్కడ చాలా పెద్ద ఈవిల్ స్పిరిట్ ఉంది, అది మేము చేయగలుగుతాం అని అనుకున్నాం కానీ మేము చేయలేకపోతున్నాం అని చెప్తుంది. ఇప్పుడు ఆ బిల్డింగ్ ఓనర్ అంటది అసలు మీరు రియల్ షామాన్ కాదు, అట్లా యాక్ట్ చేస్తున్నారు అంటే అప్పుడు వాళ్ళ మదర్ అంటది రియల్ షామాన్ అనుకోని నువ్వు కనుక వేరే వాళ్ళని తీసుకొచ్చావు అనుకో నీకే ప్రాబ్లం అవుతుంది. సో ఇంకోసారి అయితే ఇక్కడ ఎవరికి అయితే తీసుకురాకు, మేమైతే ట్రై చేయగలుగుతాం అంత మించి ఏం చేయలేమని చెప్తుంది. అప్పుడు ఆ బిల్డింగ్ ఓనర్ అంటే మీరే అలా అంటే మా పరిస్థితి ఏంటి అనేసి అని అంటది. అప్పుడు వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్ చెప్తుంది అందులో ఉంది ఈవిల్ స్పిరిట్, అదంతటా అదే పోవాలి, దానికి మనం చేసేదంటూ ఏం లేదు ప్రే చేయడం తప్పించి అని చెప్తుంది ఆమె కూడా. ఇంక ఇక్కడ ఈ మదర్ కి కూడా కింద ఏదో కాళ్ళకి తట్టినట్టు అనిపిస్తుంది. ఏంటా అని చూసేవారికి తనకి ఇక్కడ ఒక ఇయర్ రింగ్ అనేది కనపడుతుంది. ఆ ఇయర్ రింగ్ అనేది చూసేవారికి ఈమెకి ఇంకొక ఆమె గుర్తొస్తుంది అనమాట. ఇక్కడ ఒక ఆమె అవే ఇయర్ రింగ్స్ పెట్టుకొని ఇట్లా వస్తూ ఉంటది అనమాట. రోడ్ మీద వస్తుంటే సడన్ గా ఆమెకు ఒక చిన్న బాబు ఎదురవుతాడు. ఆ బాబు హాయ్ అని చెప్తూ వెళ్తుంటాడు అనమాట. అతను వెళ్ళేటప్పుడు సడన్ గా ఆమె వెనుకకి తిరిగి చూసే వరకు అక్కడ ఆ బాబు చనిపోతే తీసుకెళ్లడానికని ఒక గ్రిమ్ రీపర్ వెయిట్ చేస్తా ఉంటాడు. అది ఆమె చూస్తుంది. చూసి కామ్ గా ఆమెకి ఏం తెలియనట్టే వెళ్ళిపోతుంటది ముందుకి. ఆ బాబు అలా సైకిల్ మీద వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఒక కార్ వచ్చి ఆ బాబుని గుద్దేస్తుంది. ఇంకా బాబు అక్కడితో చనిపోతాడు. ఇంక ఇక్కడ జీహో జ్ఞానం ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసిన తర్వాత జ్ఞానం అంటే చాలా థ్యాంక్స్ వచ్చినందుకు, ఇంకా నేను వెళ్తాను నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి జీహోతో అంటాడు. ఓకేనా అని జీహో అంటే నేను ఓకేనా నువ్వు వెళ్ళు అంటాడు. అంతలోపు జ్ఞానకి మెసేజ్ వస్తుంది. సడన్ గా ఇలా చూస్తూ ఉండిపోతాడు. అప్పుడు జీహో అంటాడు అంత ఓకేనా అని చెప్పి జ్ఞానం అంత ఓకే నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతాడు. పైకి వెళ్ళిన తర్వాత చూసుకుంటాడు అనమాట. ఆ మెసేజ్ లో ఏముంటదంటే మీ నానమ్మ చనిపోయిందంట, ఎట్ లాస్ట్ ఇప్పుడు ఆమెనా ఫ్రీగా ఉందిలే నిన్ను విడిచిపెట్టి వెళ్ళినందు అని మెసేజ్ చేస్తుంది. ఇంక ఇక్కడ రిటర్న్ పార్క్ సెంగు రిటర్న్ వచ్చేటప్పుడు ఆ షామాన్ కి కాల్ చేస్తుంది అనమాట. చేసి అంటది నువ్వు నా స్పిరిట్ మదర్ కి తాలిస్మాన్ ఇచ్చినవని నాకు తెలుసు. ఈ విషయం నేను నా మదర్ కి అయితే చెప్పాను కానీ నాకైతే ఇప్పుడు 100 తాలిస్మాన్ నువ్వు చేసేయాలి అని అతనికి చెప్తుంది. అతను అంటాడు నేనైతే చేసియాను, నేనైతే నీకు ఒక లింక్ పంపించిన చూడు. ఆ లింక్ ఓపెన్ చేసి చూస్తుంది. చూసేవారికి దాంట్లో ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయని ఉంటది అనమాట. ఇంకా పార్క్ సింగ్ అతను అడుగుతుంది అనమాట నాకెందుకు పంపించినావు ఈ లింక్ అని చెప్పి. అతను అంటాడు 5 lakhs per month, లేదు అంటే 12 months ప్లాన్ తీసుకో 10% డిస్కౌంట్ ఇస్తా అని చెప్తాడు. ఏమైనా దొంగ ఎందుకు అలా చేస్తున్నావు అని చెప్పేసి పార్క్ సింగ్ అతనితో అంటే అతను నేను చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్తాడు. అయినా మీ మదర్ చాలా పెద్ద షామాన్, ఆమె దగ్గర నేర్చుకున్నావు కాబట్టి నువ్వు కూడా అంతే పవర్ఫుల్ షామాన్. మీ మదర్ ఒక టైగర్, నువ్వు ఒక కవ్వి, ఇప్పుడు నువ్వు మీ మదర్ కలిసి నా ఫాక్స్ వెనకాల ఎందుకు పడుతున్నాను అంటాడు. ఇంకా మళ్ళీ కాల్ చేయకు అని చెప్పి పెట్టేస్తాడు. జ్ఞానం ఇంకా ఇంట్లోకి వచ్చి అలా కూర్చుండిపోతాడు. ఇంకా ఇంట్లోకి వచ్చి చూసే వరకు వాళ్ళ నానమ్మ షూస్ చూడగానే వాళ్ళ నానమ్మ బాగా గుర్తొస్తుంది. తన కోసమే వాళ్ళ నానమ్మ వాళ్ళ అందరు షామాన్స్ దగ్గరికి వెళ్ళి తన కోసమే డబ్బులంతా వేస్ట్ చేసుకుంది అనేసి అని వాళ్ళ ఆంటీ తిట్టిన మాటలన్నీ ఇప్పుడు గుర్తు చేసుకుంటాడు అనమాట. చిన్నప్పటి నుంచి అతనికి జరిగిన యాక్సిడెంట్స్ అన్ని వాళ్ళ నానమ్మనే చూసుకునేది. ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకొని జ్ఞానం చాలా ఫీల్ అవుతుంటాడు. ఇంకా వాళ్ళ నాన్నమ్మతో ఉన్న మెమరీస్ అన్ని తలుచుకొని చాలా ఏడ్చేస్తాడు ఒక్కడే ఉండే వరకు. ఇంక ఇక్కడ పార్క్ సింగ్ వాళ్ళ మదర్ ఇంకా వాళ్ళ సిస్టర్ ఇద్దరు కలిసి డిస్కస్ చేస్తా ఉంటారు దాని గురించి. వాళ్ళ సిస్టర్ అడుగుతుంది మదర్ ని నువ్వు ఓకే అని. అప్పుడు వాళ్ళ మదర్ అంటే లేదు నాకు కొంచెం నొప్పిగా ఉంది అని చెప్తుంది. అప్పుడు వాళ్ళ సిస్టర్ అంటే లేదు నువ్వు చాలా స్ట్రాంగ్ షామాన్ నీకేం కాదని చెప్తుంది. అని ఇంత పెద్ద పిచ్చి పని ఎవరు చేసి ఉంటారు అనేసి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ తను తన లైఫ్ ని సాక్రిఫైస్ చేసింది ఒక ఈవిల్ స్పిరిట్ ని పెంచడానికని అనుకుంటారు. ఇంకా ఇది చేయడం అంత ఈజీగా కూడా కాదు. లాంగ్ హెయిర్ ని షార్ట్ చేసేయాలి, నెయిల్స్ కూడా కట్ చేయాల్సి వస్తుంది. అయినా నేను బ్లడ్ తో ఒక సీక్రెట్ స్పెల్ రాసేస్తా అని చెప్తుంది వాళ్ళ సిస్టర్. అందులో పక్కడికి పార్క్ సింగ్ వచ్చేస్తుంది. వచ్చి వాళ్ళ మదర్ మీద గట్టిగా అరుస్తా ఉంటది. ఏంటి మమ్మీ నేను నీకు కాల్ చేస్తా ఉన్నా, ఒక చిన్న ఎమర్జెన్సీ ఉండే నువ్వు మాత్రం నా కాల్ కట్ చేసినావంటే వాళ్ళ మమ్మీ అంటది నాకు కూడా పని ఉండే అందుకే నేను ఆన్సర్ చేయలే అంటది. అంతలో వాళ్ళ సిస్టర్ ఉండి మీరిద్దరు ఇంకా చిన్నపిల్లలాగా ఎప్పటిలాగే ఫైట్ చేస్తూనే ఉన్నారా అనేసి అని అంటది. ఇంకా పార్క్ సింగ్ ఆమెకి గ్రీట్ చేసిన తర్వాత ఇంకా తనతో డిస్కస్ చేస్తుంది అనమాట. నేను చాలా పెద్ద ప్రాబ్లమ్ లో ఉన్నాను. నా ఫస్ట్ లవ్ అతని పేరు జ్ఞాన్, అతనికి ఎప్పటి నుంచో బ్యాడ్ లక్ అనేది ఉంది. సో దాని వల్ల అందరు అతను దూరం పెట్టిరు. ఇప్పుడు అనుకోకుండా 21 days లో అతను చనిపోతాడని ఉంది. సో మీ ఇద్దరు హెల్ప్ చేస్తే నేను అతన్ని కాపాడతా, ప్లీజ్ మీ ఇద్దరు నాకు ఎలా అయినా హెల్ప్ చేయాలని చెప్పేసి అని అడుగుతుంది పార్క్ సింగ్. అప్పుడు వాళ్ళ గ్రేట్ ఆంటీ ఒక బుక్ ఇచ్చి ఇదిగో ఈ బుక్ తీసుకో, దీని వల్ల నువ్వు అతన్ని హెల్ప్ చేయగలుగుతావు, ఇది నేర్చుకో, ఇందులో చదువుకో, అన్ని సొల్యూషన్స్ దీంట్లో ఉంటాయని చెప్తుంది. ఇక పార్క్ సింగ్ చిన్న బుక్ తీసుకొని అది మొత్తం గూగుల్ చేస్తే ఆ వర్డ్స్ అన్నిటిని ట్రాన్స్లేట్ చేసుకుంటా ఉంటది. కష్టపడి 4 letters ½ an hour అవుతుంది ఆమెకి సార్ట్ చేయడానికి. ఇంక ఈజీగా బుక్ చేయడానికి నాకు 10 years అవుతుంది. ఇంకా నా పరిస్థితి ఏంటి అని చెప్పి అరుస్తూ ఉంటది. ఇక్కడ ఇంకా నెక్స్ట్ డే స్కూల్లో కూడా లైబ్రరీలో కూర్చొని అవే సార్ట్ చేస్తూ ఉంటది. అప్పుడు జీహో వచ్చి ఏంటి నువ్వు చదువుతున్నావా అనేసి అని అంటాడు. అప్పుడు పార్క్ సింగ్ అంటది లేదు జ్ఞానుని కాపాడాలంటే ఈ బుక్ నేను చదవాలి, ఇది నేర్చుకోవాలి, అందుకే ట్రై చేస్తున్నా అని అంటది. అప్పుడు జీహో అంటాడు ఈ బుక్ ఇప్పట్లో కాదు, మనం వేరే సొల్యూషన్ వెతుకుదాం, ఇది వద్దు ఇంకా పద అని చెప్పేసి అని ఇంకా తనని తీసుకొని బయటికి వచ్చేస్తాడు జీహో ఇంకా పార్క్ సింగ్. ఇంక ఇక్కడ పార్క్ సింగ్ అంటది ఇప్పుడు జీహో తోటి జ్ఞాను ఈ రోజు స్కూల్ కి రాడు కదా
కదా అని అంటే అప్పుడు జీహో అంటాడు రాళ్లే అతని మూడు మంచిగా లేదు కదా అని అంటాడు. ఇంకా అక్కడ ఆర్చర్ నేర్పించే కోచ్ ఉన్నాడని జీహో సైడ్ కి దాచుకుంటాడు. అందులో ఆ కోచ్ అతన్ని పట్టేసుకుంటాడు. పట్టుకుని ఒక హెల్ప్ చేయని చెప్తాడు జీహోకి. పార్క్ సెంగు అది వినకుండా ఒక్కతే ముందుకి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటది అనమాట. ఎవరు ఈ రోజు జ్ఞాను దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పుకుంటూ తనే జ్ఞాని వాళ్ళ ఇంటికి వచ్చేస్తది. ఇంటికి వచ్చి నేను ఆ రోజు వచ్చినప్పుడు ఒకటి మర్చిపోయినా తీసుకోవడానికి వచ్చినా అని అంటది. జ్ఞాను అంటాడు నేనే తెచ్చిస్తా నువ్వు ఆగు అని అంటే అప్పుడు పార్క్ సింగ్ అంటది లేదు అది గర్ల్స్ థింగ్ నేనే చూసుకుంటా నువ్వు ఇయ్యద్దు నాకు అనేసి అని అంటది. అలా వెతుకుతున్నట్టు యాక్టింగ్ చేసి నువ్వు ఇంకా తిన్నవా తినలేదా అని అడుగుతది. జ్ఞాను నీ పని అయిపోతే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్తాడు. అప్పుడు పార్క్ సింగ్ అంటది లేదు నేను రైస్ కూడా బాగానే కుక్ చేస్తాను నేను కుక్ చేయను అని అంటే వద్దు అని అంటాడు. అలా తిరిగి చూసే వారికి ఇంక పార్క్ సెంగు కి గోస్ట్ కనపడుతుంది. అది ఒక సూసైడ్ గోస్ట్. దాన్ని చూసి పార్క్ సెంగు షాక్ అయిపోతుంది అనమాట. నువ్వు దాన్ని ఇట్లా అట్లా రానిచ్చినవు, నువ్వు సూసైడ్ థాట్స్ రానిస్తున్నట్టును అలా అస్సలే చేయకు, మీ నాన్నమ్మ నిన్ను ఇలా చూసి చాలా బాధపడుతుంటది అని చెప్తది జ్ఞాను తోటి. ప్లీజ్ అలా చేయకు అని అంటది. అనగానే జ్ఞాను అంటాడు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో ప్లీజ్ అని అంటాడు. ఇంతలోపు మళ్ళీ డోర్ కొడతారు. సో మళ్ళీ పార్క్ సెంగు అనుకుని నీ సంగతి చెప్తాను బయటికి వస్తాడు. బయటికి వచ్చి చూసే వరకు అక్కడ జీహో ఉంటాడు. జీహోని చూసి నువ్వెందుకు వచ్చినావు అని అడుగుతాడు. జీహో ఏమో జస్ట్ ఇదిగో నీ ఆర్చరీ సార్ ఈ కీసే లాకర్ వంట నీకు ఇవ్వమని చెప్పిండు, నేను అవి ఇవ్వడానికి నీకోసమని ఇక్కడ దాకా వచ్చినా అని చెప్తాడు. ఇంకా నా పని ఇక్కడతో అయిపోయిందని అతను వెళ్ళిపోతాడు. జ్ఞాను ఏమో లాకర్ కీస్ చూసి నేను ఆల్రెడీ అక్కడ పార్టిసిపేట్ చేయను మళ్ళీ ఎందుకు ఇచ్చిండు అని అనుకుంటాడు. ఇంక ఇక్కడ వీళ్ళ మదర్ కూడా ఇయర్ రింగ్స్ పట్టుకుని ఒక షాప్ కి వస్తుంది. షాప్ కి వచ్చి ఆమెతో మాట్లాడుతుంది. యమహా ఉందా ఆమె నెంబర్ ఇయ్య అని అడుగుతుంది. ఆమెమో ఆ ఇయర్ రింగ్ చూసి ఇది నీ దగ్గర ఎక్కడిది అని అడుగుతుంది. అప్పుడు మదర్ అంటది లేదు నాకు ఆమె నెంబర్ ఇచ్చేసానంటే ఆమె అంటే నా దగ్గర లేదు అని అంటే ఆమె నీ దగ్గర రెగ్యులర్ కస్టమర్ ఖచ్చితంగా నీ దగ్గర ఉంటుంది నువ్వు ఇచ్చేసేయని మాట్లాడుతుంది. అప్పుడు ఆమె అంటది ఆమె ఇప్పుడు చాలా పెద్ద సెలబ్రిటీ అయిపోయింది, కావాలంటే ఇదిగో చూడు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ ఆమె ఇప్పుడు, నువ్వు తనతో ఏదైనా మాట్లాడేలా అనుకున్నా కూడా ఇక్కడ కమెంట్ సెక్షన్ లో టైప్ చేస్తే తనే రిప్లై ఇస్తే తర్వాత అని అంటది. ఇలా మెసేజ్ చేయాలా అని అంటే ఏం అవసరం లేదని వీళ్ళ మదర్ అని ఇంకా కామ్గా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మదర్ అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏమో అప్పుడే లోపల నుంచి వస్తుంది. రాగానే ఏమంటది నువ్వు ఆ మదర్ తో మాట్లాడాల్సింది కదా, నాకైతే ఆల్మోస్ట్ హార్ట్ ఆగిపోయినట్టు అనిపించింది అని. అప్పుడు ఏమంటది నేను ఇప్పుడు అందంగా లేను, నేను అందంగా ఉన్నప్పుడు అప్పుడు ఆమెకి కలుస్తా అని చెప్తుంది. ఇంక ఇక్కడ పార్క్ సెంగు తొందరగా వాళ్ళ మదర్ దగ్గర ఉరికొస్తుంది. ఉరికొచ్చి తన నీల్స్ పైన కూర్చొని మదర్ అని పిలుస్తా ఉంటది. వాళ్ళ మదర్ అంటది ఎప్పుడు అలా నీల్స్ పైన కూర్చొని ఉంటావు ఏంటి అసలు ఏంటి నీ ప్రాబ్లం అని అంటది. అప్పుడు పార్క్ సెంగు చెప్తుంది నాకు నిజంగా నీ హెల్ప్ కావాలి ఇప్పుడు అని మాట్లాడుతుంది. ఎక్కువ టైం కూడా లేదని చెప్తాది. జ్ఞాను దగ్గర సూసైడ్ గోస్ట్ ఉందని చెప్తుంది. అతను ఏమైనా సూసైడ్ గురించి ఆలోచిస్తున్నట్టున్నాడు, అందుకే ఆ సూసైడ్ గోస్ట్ అతని దగ్గరకు వచ్చేసింది. ఇంకా అదైతే అతని చుట్టూ తిరగట్లేదు, నువ్వు ఆల్రెడీ 2 days డిలే చేసినావు అందుకే అది అక్కడికి వచ్చేసింది అని అంటది వాళ్ళ మదర్. సూసైడ్ గోస్ట్ అనేది చాలా క్విక్ అండ్ క్వైట్ గా ఉంటది. మాక్సిమం అది ఎక్కువ నూన్ టైం షాడో టైమ్ లో వచ్చేస్తుంది. 11:30 నుంచి 1:30 మధ్యలోనే వస్తుంది. ఎక్కువ అదే టైం కి సూసైడ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తుంది వాళ్ళ మదర్. అయినా నువ్వు నీ ఫస్ట్ లో ఎప్పుడు ఎందుకు ఏదో ఒక ప్రాబ్లం ఉంటదని ఇంకా వాళ్ళ మదర్ ఆ బుక్ ఓపెన్ చేసి చూపిస్తుంది అనమాట. నువ్వు అతను ఎలా అయినా సేవ్ చేయాలనుకుంటున్నావు అంటే చేయాలనుకుంటున్నా అని చెప్తుంది. అతను బ్రతకాలనుకుంటున్నా అని అంటే ఏమో తెలీదు అని అంటే అతను ఖచ్చితంగా బ్రతకాలనుకోవాలి, అలా అయితేనే ఇప్పుడు ఇది వర్కౌట్ అవుతుంది అని చెప్తుంది. అతను బ్రతకాలనుకుంటుండో లేదో ఇంకా అతనికే తెలీదు అని చెప్తుంది పార్క్ సింగ్. అప్పుడు వాళ్ళ మదర్ అంటది నువ్వు అతనికి బ్రతకాలనే హోప్ కలిగిస్తా అంటే నేను నీకు సొల్యూషన్ చెప్తా అని చెప్తా. ఇంక ఇక్కడ జ్ఞానం కలవడానికి అని చెప్పేసి వాళ్ళ ఆంటీ వాళ్ళ హస్బెండ్ వస్తాడు. జ్ఞానం ఏమో ఇప్పుడు నాకు ఆఫర్ చేయడానికి వాటర్ తప్పించి ఏం లేవని చెప్పి వాటర్ ఇస్తాడు అక్కడ. అప్పుడు అతను చెప్తాడు ఇక్కడ సినారియం ఇది అక్కడ పెట్టడానికి అంటూ గుర్తుగా వీళ్ళ దగ్గర ఏం ఫొటోస్ కానీ మెమరీస్ కానీ ఏమీ లేవు, నీ దగ్గర చాలా ఉన్నాయి కదా, నీ మెమరీస్ అన్ని అక్కడ సినారియంలో పెట్టు అని చెప్తాడు. జ్ఞానం ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వెళ్ళి అతను వాళ్ళ నాన్నమ్మ కలిసి దిగిన ఫొటోస్ అన్ని చూసుకుంటాడు అనమాట. చూసుకొని ఇవన్నీ అక్కడ సినారియంలో పెడతా అనేసి అని అనుకుంటాడు. ఇంకా ఇక్కడ జ్ఞానం హ్యాపీగా ఉండడం చూసి సూసైడ్ గోస్ట్ ఇంకా కొంచెం వెనకకే జరుగుతుంది. ఇక్కడ పార్క్ సెంగుకి వాళ్ళ మదర్ ఏం సొల్యూషన్ చెప్తుంది అంటే హ్యూమన్ తాలిస్మాన్ గురించి చెప్తుంది. ఏంటి అంటే ఈ తాలిస్మాన్ అనేది నువ్వు అతన్ని ప్రొటెక్ట్ చేయడానికి నీ మీద నువ్వు పెయింట్ చేసుకోవడం, ఇలా చేసుకోవడం వల్ల నువ్వు అతన్ని ప్రొటెక్ట్ చేయగలుగుతావు. ఎంత తాలిస్మాన్ పేపర్ కన్నా హ్యూమన్ వార్మ్నెస్ అనేది తగిలింది అనుకో అతనికి ఖచ్చితంగా దూరం అనేది పెరుగుతుంది ఆ దయ్యానికి. అతన్ని నువ్వు జస్ట్ ఇలా టచ్ చేసి నీ వార్మ్నెస్ అనేది అతనికి తెలియాలి అంతే అని చెప్తుంది. ఇంకా పార్క్ సెంగు అలానే చూస్తుండిపోతుంది. అప్పుడు వాళ్ళ మదర్ అంటది నువ్వు ఇలా అతన్ని టచ్ చేయడం నీకు కంఫర్టబుల్ అనిపించకపోవచ్చు కదా అనేసి అని అంటది. అప్పుడు పార్క్ సెంగు అంటది లేదు మమ్మీ నాకు చాలా హ్యాపీగా ఉంది, నువ్వు ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదా అనిపిస్తుంది నాకు ఇప్పుడు అని చెప్పేసి అని ఇంకా వాళ్ళ మమ్మీని హగ్ చేసేసుకుంటది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది పార్క్ సెంగు. వాళ్ళ మమ్మీ ఏమో బద్మాస్ లాగా తయారవుతున్నావు రోజు రోజుకి అని చెప్పేసి అని అంటది. నెక్స్ట్ ఇంకా పార్క్ సెంగు స్కూల్ కి వెళ్లే ముందు ఇక్కడ వాళ్ళ ఆంటీని హగ్ చేసుకుంటూ జ్ఞాను జ్ఞాను అని చెప్పి ప్రాక్టీస్ చేస్తా ఉంటది అనమాట. జ్ఞాను నిన్ను చూసి చాలా డేస్ అవుతుంది,
నేను ఇలా చూస్తున్నాను చాలా హ్యాపీగా ఉందని చెప్పి ప్రాక్టీస్ చేసి ఇంకా వెళ్తుంది. ఇంకా కనిపించగానే హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా చెప్తామని ప్రాక్టీస్ చేస్తా ఉంటది. అంతలోపు జ్ఞాను బయటికి వచ్చేస్తాడు వాళ్ళ ఇంట్లో నుంచి. రాగానే పార్క్ సింగ్ అంటే హాయ్ గుడ్ మార్నింగ్ అని చెప్తాడు అతనితోటి. అతను వెళ్తుంటే అతని వెనకాల గోస్ట్ కూడా వెళ్తా ఉంటది. ఇంకా పార్క్ సింగ్ తొందరగా అతని వెనకాలనే వెళ్లి అతనితో పాటు బస్ ఎక్కేస్తుంది. బస్ ఎక్కేసి ఒక సీట్ లో కూర్చొని నా పక్కన కూర్చో జ్ఞాను అని అంటది. అంతలోపు జ్ఞాను ఏం చేస్తాడంటే చూసి ఇంకా అక్కడ పక్కన జీహో ఉన్నది చూసి జీహో పక్కకు కూర్చుంటాడు. గోస్ట్ కూడా వీళ్ళనే ఫాలో అవుతూ బస్ కూడా ఎక్కేస్తుంది. ఆ గోస్ట్ ని చూసి పార్క్ సింగ్ ఏం చేస్తుంది అంటే ఇంక ఇక్కడ జ్ఞాను వెనకాల వచ్చి కూర్చుంటది అనమాట అదే చైర్ లో. ఇంకా ఆ గోస్ట్ ని వెళ్ళగొట్టడానికి జ్ఞానుకి నెక్ పైన ఫింగర్ తోటి టచ్ చేస్తుంది. ఏ ఫింగర్ తో టచ్ చేసినా అని అడుగుతుంది. అప్పుడు జీహో ఇండెక్స్ ఫింగర్ చూపిస్తే పార్క్ సింగ్ అంటది లేదు నేను ఈ మిడిల్ ఫింగర్ చూపిస్తాను అని చెప్పేసి మిడిల్ ఫింగర్ చూపిస్తుంది. జీహో ఇంకా జ్ఞాను ఇద్దరు ఆ మిడిల్ ఫింగర్ చూసి షాక్ అయిపోయి కామ్ గా ముందుకు తిరిగిపోతారు. అప్పుడు పార్క్ సింగ్ చిన్నగా తన హ్యాండ్ చూసుకొని అయ్యో నేను ఆ మీనింగ్ లో చూపించలేదు ఈ మిడిల్ ఫింగర్ మీరేం తప్పుగా అనుకోకండి అని చెప్తారు. ఇంక ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఇతన్ని తిడతా ఉంటారనమాట. నువ్వు స్టార్టింగ్ అది ఫేక్ న్యూసా కాదని తెలుసుకొని నువ్వు స్ప్రెడ్ చేయాల్సింది అలా ఎట్లా అందరికి చెప్పినావు అనేసి అని ఇతన్ని తిడతా ఉంటారు. అంతలో పక్కడికి జీహో వచ్చి అడుగుతాడు అసలు ఏమైంది అని చెప్పేసి. అప్పుడు వాళ్ళు చెప్తారు మన ఆర్చరీ కోచ్ ఉన్నాడు కదా అతన్ని వెళ్ళి మన క్లాస్ రూమ్ టీచర్ ని బాగా తిట్టిండు. జ్ఞాను అసలు ఫైర్ ఎలా పెడతాడని అతనితో రిపోర్ట్ ఎందుకు రాపిచ్చిరు అని చెప్పి. నిజానికి అసలు ఆ రోజు ఫైర్ అసలు జ్ఞాను పెట్టలేదు. అయినా అతను స్టోర్ రూమ్ లో ఎందుకు పెడతాడు అతను స్కూల్లో ఉన్న అమ్మాయిలు అందరి హార్ట్ లో ఫైర్ పెట్టింది ఈవెన్ నా హార్ట్ లో కూడా పెట్టిండు అని చెప్పి వాళ్ళ క్లాస్ రూమ్ టీచర్ ని బాగా తిడతాడు అనమాట. సో అలా వీళ్ళందరికీ అర్థమవుతుంది అసలు జ్ఞాను ఏం చేయలేదు అని చెప్పి. అందుకే జ్ఞాను స్కూల్ కి రావట్లే అని చెప్పి అనుకుంటా ఉంటారు. అప్పుడు జీహో అంటాడు వాళ్ళ నాన్నమ్మ చనిపోయింది అందుకే అతను స్కూల్ కి రాలేదు అని చెప్తాడు. ఇంకా చెప్పగానే అందరు కలిసి ఇతన్ని చాలా కోపంగా చూస్తారనమాట. చూసి ఇంకా అందరు కలిసి ఇతని ఉంచి బాగా కొట్టాలి అని చెప్పేసి అని కొడతారు అందరు కలిసి. ఇంకా పార్క్ సింగ్ ఎలా జ్ఞానాన్ని టచ్ చేయాలా అని చెప్పి ఆలోచిస్తా ఉంటారు. చూసేవారికి అక్కడ సూసైడ్ గోస్ట్ కూడా అక్కడే ఉంటది. ఇంకా చూసి తొందరగా వెళ్ళి జ్ఞాను దగ్గర కూర్చొని జ్ఞాను హ్యాండ్ టచ్ చేసి ఇంక ఇప్పటి నుంచి నేను ఎవరు మిస్అండర్స్టాండ్ చేసుకోరు అనేసి అని చెప్తుంది. అప్పుడు జ్ఞాను అంటాడు చిన్నగా తన హ్యాండ్ పైన ట్యాప్ చేసి నువ్వు నన్ను వదిలేసి నా చేయిందుకు పట్టుకున్నావు అని అంటాడు. దయ్యం కొంచెం దూరం జరుగుతుంది. మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత నీ షర్ట్ పని ఏమో పడ్డదని చెప్పేసి మళ్ళీ ఇట్లా దులుపుతా ఉంటది. ఇంకా ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు సడన్ గా వచ్చి జ్ఞాను కాళ్ళ దగ్గర కూర్చుంటది. తర్వాత ఇంకా జీహో అడుగుతాడు అనమాట ఏంటి రోజు మొత్తం జ్ఞాను వెనకాలనే పడుతున్నావు మరి ఇట్లా టచ్ చేయడం వల్ల అతనికి ఇరిటేషన్ రాదా అని అంటే అప్పుడు పార్క్ సింగ్ అంటది నేను కావాలని ఏం టచ్ చేయట్లేను నేను ఇప్పుడు హ్యూమన్ అమ్యులెట్ లాగా తయారైనాను అంటే తాలిస్మాన్ అంతా నా బాడీ పైన రాసుకున్నాను. సో అతన్ని నా టచ్ చేసి నా వార్మత్ అనేది ఇచ్చింది అనుకో ఆ సూసైడ్ గోస్ట్ అనేది కొంచెం అతనికి దూరంగా వెళ్తా ఉంటది. సో అందుకోసం అని చెప్పేసి నేను అతన్ని ఊరికే టచ్ చేస్తా ఉన్నా ఈ రోజు అంతే అని చెప్తుంది. అప్పుడు జీహో అంటాడు మొత్తం నీ గోలే అది పెట్టుకున్నట్టునో అతన్ని కాపాడమే అని అంటాడు. అవును అనేసి అని పార్క్ సింగ్ అంటది. అప్పుడు జీహో అంటాడు అసలు అతనికి జరిగేదంతా చెప్పి నువ్వు అతనికి హెల్ప్ చేస్తా అని చెప్పి ఆఫర్ చేయొచ్చు కదా అని అంటాడు. అప్పుడు పార్క్ సింగ్ అంటది అతనికి ఆల్రెడీ షామాన్ అంటే నచ్చదు ఇంకా అతనికి డిఫికల్టీగా నేను తయారు కావాలనుకుంటలేనని చెప్తుంది. నువ్వు ఇలా చేయడం వల్ల అతనికి ఇంకా చాలా పెద్ద వియోడో లాగా కనపడతావు అని జీహో అంటాడు. అప్పుడు పార్క్ సింగ్ అంటది ఏం కాదులే ఏదైతే ఏంటి నేను అతనికి హెల్ప్ చేస్తున్నా కదా నాకు అది చాలు అనేసి అని అంటది. ఇంకా నేను అతనితోటి చాలా జెన్యున్ గా ఉండాలనుకుంటున్నా అని చెప్తుంది. జ్ఞానం ఇంక ఇక్కడ ఇంటికి వెళ్తుంటాడు. అది చూసి పార్క్ సింగ్ తొందరగా అతన్ని ఫాలో చేద్దామని చెప్పేసి అని వెళ్తది. అలా సడన్ గా వెళ్లి చూసే వరకు అక్కడ జ్ఞానం వెళ్లకుండా అక్కడే నించొని చూస్తుంటాడు అనమాట. పార్క్ సింగ్ రాగానే అడుగుతాను అసలు నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నావు అని చెప్పి. అప్పుడు పార్క్ సింగ్ అంటది నువ్వు వెళ్లే డైరెక్షన్ లో వెళ్లకుండా ఆపోజిట్ డైరెక్షన్ లో ఎందుకు వెళ్తున్నావు జ్ఞానం అడుగుతుంది. జ్ఞానం అంటాడు నేను ఇంటికి వెళ్ళట్లేను మా నాన్నమ్మ సెనారియం దగ్గరికి వెళ్తున్నా అని చెప్తాడు. ఇంక ఇక్కడ ఇద్దరు కలిసి సెనారియం దగ్గరికి వచ్చేస్తారు. లాకర్ ఓపెన్ చేసి ఇస్తారనమాట. జ్ఞాను ఏమో తను తెచ్చిన ఫొటోస్ అన్ని పెడదామని చెప్పేసి అని అరేంజ్ చేసుకుంటా ఉంటాడు. అతను వచ్చే వరకు ఇంక ఇక్కడ పార్క్ సింగ్ వాళ్ళ నాన్నమ్మ ఫోటో చూస్తూ ఏడుస్తా ఉంటది. నువ్వు ఇక్కడ ఓన్లీ ఫ్లవర్స్ పెట్టినావు కదా ఈ ఫ్లవర్స్ ఒకటి పెట్టడం వల్ల మీ నాన్నమ్మ అయితే అస్సలు హ్యాపీగా ఉండదు. నువ్వు తనకి ఖచ్చితంగా మళ్ళీ ఒక గోల్డ్ మెడల్ వెయ్యాలి అలా అయితేనే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పి ఏడుస్తుంది. ఇంకా పార్క్ సింగ్ వెళ్ళి వాళ్ళ నాన్నమ్మ దగ్గర నించొని వాళ్ళ నాన్నమ్మతో అప్పుడు దిగిన ఫొటోస్ అన్ని చూస్తాడనమాట. చూసి అప్పుడు అనుకుంటాడు వాళ్ళ నాన్నమ్మ కూడా అతను చిన్న ఉన్నప్పటి నుంచి ఊరికి అతన్ని జాగ్రత్త చూసుకోవడం అదే టెన్షన్ మీద ఉంటుండే. తర్వాత చిన్నగా అతను పెద్దగా అయిన తర్వాత ఆర్చరీలో గోల్డ్ మెడల్స్ గెలిచినప్పుడల్లా వాళ్ళ నాన్నమ్మ చాలా హ్యాపీగా ఉంటుండే. జ్ఞానం అంటాడు నిజంగా నువ్వు ఆ రోజు చాలా హ్యాపీగా ఉండే నిజంగా కూడా అది నిన్ను చాలా హ్యాపీగా ఫీల్ చేస్తుండే కదా అని అంటాడు. అతను అలా మొక్కుతా ఉంటే గోస్ట్ కూడా అది కొంచెం కొంచెం దూరం వెళ్ళిపోతా ఉంటుండే. జ్ఞానం ఇంకా డైరెక్ట్ అక్కడి నుంచి స్కూల్ కి వచ్చేస్తాడు. ఇక్కడ ఆర్చరీ రూమ్ లోకి వచ్చి చూసే వారికి ఇంక ఇక్కడ అతని కోసం అని చెప్పేసి ఒక ఆర్చరీ బ్యాగ్ తన ఎక్విప్మెంట్ అన్ని ఇక్కడ ఉంచుతారనమాట. జ్ఞానం అనుకుంటాడు నేను వస్తాను మీకు ముందే తెలుసా ఎందుకు అన్ని ఇలా అరేంజ్ చేసి పెట్టిరు అని అనుకుంటాడు. ఇంకా అదంతా ఆర్చరీ మొత్తం సెట్ చేసుకుంటాడు. సెట్ చేసుకొని ఇంకా గ్రౌండ్ లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి మంచిగా ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఇంకా చాలా బాగా ఆడతాడు కూడా. ఇతనికి ఇలా ఆడేటప్పుడు వీళ్ళ వెనకాల నుంచి కోచ్ చూస్తాడు అనమాట. చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇట్లా లాస్ట్ వచ్చడమా అని చెప్పి.
ఇంక ఇక్కడ నెక్స్ట్ డే వీళ్ళ క్లాస్ లో ఒక ప్రాజెక్ట్ వర్క్ అని ఇస్తారు. దాంట్లో పార్క్ సెంగు జ్ఞాను ఇద్దరు కలిసి ఒకటే గ్రూప్ లో ఉంటారు అనమాట. పార్క్ సెంగ్ అనుకుంటది ఏదైతే ఏంటి మన ఇద్దరం అయితే ఒకటే గ్రూప్ లో ఉన్నాం కదా చాలే అని అనుకుంటారు. ఇంక ఇక్కడ వీళ్ళ సార్ కూడా చెప్తాడు గ్రూప్ లీడర్స్ ని ఎవరు కావాలో వాళ్ళే చూస్ చేసుకోండి ఇప్పుడే అని చెప్తారు. చూసే వరకు ఇంకా ఇక్కడ పార్క్ సెంగ్ వాళ్ళ గ్రూప్ లో ఒక అమ్మాయి కాళ్ళు పట్టుకొని ఒక బేబీ గోస్ట్ అనేది ఉంటది. అది చూసి అప్పుడు పార్క్ సెంగ్ అనుకుంటది ఏంటి డియానా ఇలా దయ్యం పెట్టుకొని తిరుగుతున్నావు అని అనుకుంటుంది. దీనివల్ల ఇప్పుడు జ్ఞానకి ప్రాబ్లం కదా అని అనుకుంటది. ఇంకా పార్క్ సింగ్ కి వాళ్ళ మదర్ చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకుంటది అనమాట. బేబీ గోస్ట్ చాలా డేంజరస్, ఎందుకు అంటే దాన్ని మనం దాటించలేము, ఎందుకు అంటే బేబీ కాబట్టి దానికి తెలియదు అది చనిపోయినట్టు. సో అది అసలు ఎప్పుడు ఏడవకుండా తనని జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా బేబీ గోస్ట్ ని అని చెప్తది. అవే మాటలు ఇంక ఇక్కడ పార్క్ సింగ్ ఇప్పుడు గుర్తు చేసుకుంటా ఉంటది క్లాస్ లో. ఇంకా చూసే వరకు ఇంక ఇక్కడ సూసైడ్ గోస్ట్ కూడా దగ్గరలోనే ఉంటది. ఇంకా ఏం చేయాలా అని చెప్పేసి అని ఇంకా పార్క్ సింగ్ ఏం చేస్తా అంటే జ్ఞాను చెయ్యి మీద పడిపోతుంది అనమాట. పడిపోయినప్పుడు జ్ఞాను పక్కకు జరుగుతాడు, జరగంగానే ఇంకా పార్క్ సింగ్ కింద పడిపోతుంది. ఇంకా స్కూల్ అయిపోయిన తర్వాత ఇద్దరు కలిసి వెళ్తా ఉంటారు. వెళ్తుంటే అప్పుడు జ్ఞానం చూసి తొందరగా అక్కడ కోచ్ ఉంటాడు కదా ఆర్చరీ కోచ్, అతను ఉరికొస్తాడు. వచ్చి మళ్ళీ ఆర్చరీ స్టార్ట్ చేసినావు కదా నువ్వు అనేసి అని అంటాడు. ఇలా అనిపించింది నీ గేమ్ మళ్ళీ నార్మల్ అయిపోయినావా అని అనగానే అప్పుడు పార్క్ సింగ్ అంటది ఏంటి మళ్ళీ స్టార్ట్ చేసినావా అని అంటది. అది విని జ్ఞానం అంటాడు నేను అసలు ఇంకా గేమ్ ఏం ఆడట్లే అని చెప్తాడు. ఇంకప్పుడు వాళ్ళ కోచ్ అంటాడు నువ్వు వచ్చి ఆడి వెళ్ళిన తర్వాత ఆ రూమ్ అంతా క్లీన్ చేయ మొత్తం మెస్సి చేసినావు అని అంటాడు. వచ్చి ఇప్పుడు తొందరగా ఆ రూమ్ అంతా క్లీన్ చేసి వెళ్ళు అని చెప్తాడు ఇంకా జ్ఞానుని. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత మంచిగా నీట్ గా క్లీన్ చేయ, ఆ టేబుల్ కింద అంతా డస్ట్ చాలా ఉంది అదంతా క్లీన్ చేయి అని చెప్తాడు. అప్పుడు కోచ్ అంటాడు ఆర్చరీ చాలా అమేజింగ్ గా ఉంటది కదా అని అంటాడు. నువ్వేం మళ్ళీ వెనకకి తిరిగి రావాలని నేను నీకేం చెప్పట్లేను. నువ్వు ఈ బో తోటి 10 years ఉన్నావు కదా, నువ్వు దాంతో బ్రేకప్ చేసుకోవాలి అనుకున్నావు కూడా దాంతో కొంచెం టైం అనేది నువ్వు స్పెండ్ చేయి, ఆ తర్వాత నీ వల్ల అస్సలు కాకపోతే అప్పుడు నువ్వు దానికి బ్రేకప్ చెప్పేసి అని చెప్తాడు వాళ్ళ కోచ్. ఇంకా యాంకర్ తెచ్చి అతని చేతిలో పెట్టేస్తాడు. ఇంకా జ్ఞాను గ్రౌండ్ లోకి వచ్చేస్తాడు. వచ్చేసి ఇంకా గేమ్ అనేది స్టార్ట్ చేస్తాడు. జ్ఞాను ఆడుతుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ డిస్కస్ చేస్తా ఉంటారు అనమాట ఎవరితను ఇంత బాగా ఆడుతుండని చెప్పి. ఇంక ఇక్కడ చూసే వరకు సూసైడ్ గోస్ట్ కూడా అక్కడే నించొని చూస్తూ ఉంటది అనమాట. అతను ఇంకా కొంచెం హ్యాపీగా ఆడే కొద్దీ గోస్ట్ అనేది వెనుకకు జరుగుతూ ఉంటది. పార్క్ సింగ్ వచ్చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు పార్క్ సింగ్ అనుకుంటది జ్ఞానుకి నిజంగా ఆర్చరీ అంటే చాలా ఇష్టం అని. ఇంక ఇక్కడ పార్క్ సింగ్ ఇంటికి వచ్చేసిన తర్వాత ఇతను ఆన్లైన్ లో పోస్ట్ చేసిన బేబీ తాలిస్మాన్ ది చూస్తా ఉంటది అనమాట ఎలా చేయాలా అని చెప్పి. అతను వీడియోలో చూపించినట్టుగానే ఇంక ఇక్కడ పార్క్ సింగ్ సేమ్ అదే ఇక్కడ పేపర్ మీద డ్రా చేసుకుంటది. ఆ ప్రిపేర్ చేసుకున్న తాలిస్మాన్ తీసుకొని వచ్చి క్లాస్ లో ఎవరు చూడనప్పుడు జ్ఞాను డెస్క్ కి అతకబెడదామని చెప్పి చూస్తది. అంతలోపు జ్ఞాను వస్తాడు. ఏంటి ఇంత తొందరగా వచ్చినావు అని అంటది. పార్క్ సింగ్ అతన్ని చూసి అతను అలా ఏం లేదు నార్మల్ టైం కి వచ్చినా అని అంటాడు. అప్పుడు పార్క్ సింగ్ అంటది లేదు నువ్వు ఆర్చరీ చేయడానికి వచ్చినట్టున్నావు కదా తొందరగా అని అంటది. జ్ఞాను అంటాడు నేను నీతోటి కొంచెంసేపు మాట్లాడాలని చెప్తాను. ఇంక ఇక్కడ ఇద్దరు కలిసి టెర్రస్ మీదకి వస్తారు. వచ్చిన తర్వాత మాట్లాడుతుంటారు. జ్ఞాను అంటాడు నువ్వు ఈ మధ్య నన్ను ఎక్కువ ఫాలో చేస్తున్నట్టు నీకు అనిపించట్లేదా అని అంటాడు. అప్పుడు పార్క్ సింగ్ అంటది లేదు నాకేం అనిపించట్లేదు అని అంటది. నన్ను ఎందుకు అలా ఊరికే ఫాలో చేస్తున్నావు అనేసి అని జ్ఞాను అంటాడు. అలా చేయకు అని చెప్తాను. నేనేం నిన్ను ఫాలో చేయట్లేదు, నేను ఎక్కడికి వెళ్తే నువ్వే అక్కడికి వస్తున్నావు అని చెప్పేసి అని పార్క్ సింగ్ అంటది. అది ఇప్పుడు ఎక్స్క్యూజ్ లాగా యూజ్ చేస్తున్నావా అని జ్ఞాను అంటాడు. అప్పుడు పార్క్ సింగ్ అంటది నాకు తెలిసి ఎక్స్క్యూజ్ వర్కౌట్ కాలి అని అంటది. నేను నిన్ను ఇప్పుడు ఒక విషయం అడగచ్చా అని చెప్పేసి అని జ్ఞాను అంటది. ఆర్చరీ గురించా అని జ్ఞాను అంటాడు. అవును అనేసి అని పార్క్ సింగ్ అంటది. ఇంకా నీకు ఆర్చరీ ఆ ప్లే చేసేటప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది అని అడుగుతుంది. జ్ఞాను అంటాడు నాకు అది ఆడేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఆ టైంలో విండ్ ఎంత గట్టిగా వచ్చినా సరే సింగిల్ ఆరో తోటి నేనైతే దాన్ని బీట్ చేయగలుగుతా అని అంటాడు. అది విని పార్క్ సింగ్ అంటది నేను నిన్ను చూసి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా అని చెప్తాది. వచ్చి ఇంక ఇక్కడ జ్ఞాను హెయిర్ పైన ఇట్లా ట్యాప్ చేస్తా అనమాట. చేసే వారికి జ్ఞానుకి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. తను ఇన్ని రోజుల నుంచి తనని అలా ట్యాప్ చేయడం, ఏదో ఒక రీజన్ తోటి జ్ఞానుని టచ్ చేయడం. ఇంక ఇప్పుడు పార్క్ సింగ్ అడుగుతుంది జ్ఞానుని నేను ఎందుకు ఫాలో చేస్తున్నా తెలుసుకోవాలనుకుంటున్నావు అని అంటది. కిడ్స్ ని ఎప్పుడు పేరెంట్స్ ప్రొటెక్ట్ చేస్తా ఉంటారు, కానీ నిన్ను మాత్రం నువ్వే ప్రొటెక్ట్ చేసుకుంటున్నావు. అందుకే నేను నీతోటి మంచిగా ఉందాం అనుకున్నా, ఉంటున్నా కూడా నేను అలా చేయొచ్చా అని అంటది. ఇవన్నీ మాటలు విని జ్ఞాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అది చూసి సూసైడ్ గోస్ట్ ఇంకా వెళ్ళిపోతది. పార్క్ సింగ్ అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అనమాట. అయిపోయి ఇంకా జ్ఞానుతో అంటది ఇప్పటి నుంచి మనం ఇంకా చాలా హ్యాపీగా ఉందాం అనేసి అని అంటది. ఇంకా నాకు ఇప్పుడు హైఫై అనేసి అని అంటది. జ్ఞాను హైఫై అని ఇస్తాడు. చెయ్యి ఇచ్చే వరకు ఏమైతుంది అంటే పార్క్ సింగ్ అతని చేయిలో చేయి పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసేస్తుంది ఫింగర్స్. అది చూసి జ్ఞాను కూడా ఫోల్డ్ చేస్తాడు. పార్క్ సింగ్ ఇంకా అది చూసి షాక్ అయిపోతుంది. అలా ఇంకా జ్ఞానుని చూస్తూ ఉండిపోతుంది ఏం మాట్లాడకుండా. జ్ఞాను కూడా అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇంకా ఇంతటితో 3rd ఎపిసోడ్ అయిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.